మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి సీతక్క. సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా టీచర్స్ డేగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో మహిళా శక్తి పథకం కింద 25 మొబైల్ షిప్ అవుట్లెట్ వాహనాలను ప్రారంభించారు. ఇక మహిళలు ఆర్థికంగా బలపడాలని, అప్పుడే సమాజం బాగుంటుందన్నారు. తరువాత మహిళా లబ్ధిదారులతో సీతక్క ఇంటరాక్ట్ అయ్యారు. అంతకుముందు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు. ఈరోజు మన సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి సందర్భంగా చాలా ఉత్సవాలు చేస్తాను. అందరికీ ఒక గొప్ప రోజు ఈ రోజు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనందరి వినతుల నేపథ్యంలో ఈ రోజును అధికారికంగా ఫస్ట్ టైం దేశంలో మహిళా టీచర్స్ డేగా అధికారికంగా కూడా నిర్వహించుకోవడానికి నిన్ననే మనకు జీవో కూడా ఇవ్వడం జరిగింది. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోటే మేమందరం కూడా ఈరోజు ఈ స్థాయిలో చదువుకొని మహిళలుగా ఇక్కడ ఉండగలుగుతున్నాం. కాబట్టి అన్ని చోట్ల ఈరోజు మంచి ఉత్సవాలు జరుపుతున్నారు. దేశంలో ఫస్ట్ టైం అధికారికంగా టీచర్స్ డేగా నిర్వహించుకోవడానికి, మహిళా టీచర్స్ డేగా నిర్వహించుకోవడానికి సావిత్రమ్మ జయంతిని పురస్కరించుకొని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా మనము చాలా సంతోషంగా ఈరోజు పెట్టడంలో ఈ ప్రోగ్రాం మహిళలది కాబట్టి ఈరోజు పెట్టినాం. కానీ డబల్ మనకు సంతోషం. సీఎం గారు కూడా ఒక మంచి గొప్ప జీవో ఇచ్చి ఆ రోజు అంతా మహిళల కోసం చర్చించుకోవాలి అని ఇవ్వడం జరిగింది. మహిళా టీచర్లను గౌరవించడం, తద్వారా అందరూ చదువుకోవడానికి ఇంకా ఇంకా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. చర్చించుకుంటారు, ఆమె చరిత్ర అందరికి తెలుస్తుంది. అట్లా ఎవరో ఒకరు ముందు పడాలి. ఇప్పుడు మీరందరూ కూడా ఒక జిల్లా నుంచి ఒకరికి వచ్చింది ఈరోజు. ఇది ఇంకా గ్రౌండ్కి వెళ్ళాలి అంటే మీరు చాలా యాక్టివ్గా సక్సెస్ఫుల్గా ఉంటే పలానప్పుడు పలానా రోజు వీళ్ళు ఈ ఫిషరీస్ సంబంధించినటువంటి ఫస్ట్ వీళ్ళు జిల్లాకు ఒకరు తీసుకున్నారు, వాళ్ళ స్ఫూర్తితోటి మేము కూడా తీసుకున్నాం, మేము కూడా సక్సెస్ అయినాం అని చెప్పుకోవడానికి మిగులుతుంది. కాబట్టి ఈరోజు మనందరికీ కూడా మంచి రోజు అని తెలియజేస్తాం. మీ అందరికీ మరొకసారి సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తాం. తెలంగాణ పేరు భారతదేశంలో ఎప్పుడు వినిపించే విధంగా జనవరి 3వ తేదీని సావిత్రి జ్యోతిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నియమించడం అంటే అది తెలంగాణ గర్వకారణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలం, సీతక్క గారి యొక్క ఆలోచన మేరకు అధికారికంగా మహిళా శక్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా జనవరి 3వ తేదీని ఈ విధంగా చేయడం అంటే తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చాలా గౌరవపడుతున్నాం మేడం. రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఒక విషయాన్ని తీసుకొని ముందుకెళ్తే అది క్షణాలను ముందుకెళ్ళిపోతుంది తప్ప ఎప్పుడు వెనుకపోదు. అలాంటి శక్తి, యుక్తి, అలాంటి సాధకుడు ఎవరు ఉన్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే. మహిళల్ని ఇందిరాశక్తి ద్వారా ముందుకు తీసుకెళ్లే విధంగా ఎలా ముందుకెళ్లాలి, ఎలా ముందుకెళ్తే కుటుంబ బాగుండే ఉద్దేశంతో ప్రతిసారి మా నాన్నగారు నెలకు జీతం తెస్తే 50% మా అమ్మకి ఇచ్చేది. మా అమ్మ ఆ 50%తోనే మా అందరి 7 మంది జీవితాలను సెట్ చేసింది. అప్పుడు నుంచి అనుకున్నాను, ఎప్పుడైతే కూడా ఇంట్లో మహిళ గట్టిగా ఉంటే, అమ్మకు ఆసరగా ఉంటే ఇంట్లో కుటుంబం అంతా ఒక రీతిగా, ఒక వ్యవస్థగా ముందుకెళ్లి వారి యొక్క బాగు కోసం ముందుకెళ్తాం. అది కేవలం మహిళకు మాత్రమే ఉంది. మాకు ఇచ్చిన మేము ఖర్చు పెట్టేస్తాం. అదే 10,000 రూపాయలు మా నాన్నగారు ఇవ్వకపోయి ఉంటే, మా అమ్మగారు అంత చెరువు చూడకపోయి ఉంటే ఇప్పుడు మీ ముందు ఒక మెట్టు సాయికి మన వ్యక్తి ఉండకపోయేది కాదు. అంటే ఇంట్లో అమ్మగారు యొక్క ఆర్థిక శక్తిని కాపాడితే మొత్తం కుటుంబం అంతా బాగుంటుంది. అదే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో ఉన్న మహిళా శక్తులందరినీ ఆదుకోవాలి, ఎప్పుడు తోడుగా, నీడగా, అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా జనవరి 3వ తేదీన మీరందరూ ఎప్పుడు స్థిరస్థాయిగా మేమందరం గుర్తుపడే విధంగా, మేమందరం గర్వించదగ్గ విధంగా ఈ రోజును ఎంచుకున్నందుకు మంత్రి సీతక్క గారికి ఎప్పుడు తెలంగాణ మత్స్యకార కుటుంబాలన్నీ ఏకతాటిగా మీ వెంటగా, మీ తోడుగా, నీడగా ఉంటామమ్మా. మత్స్యకార కుటుంబాలని ఈ విధంగా ఆదుకున్నందుకు తెలంగాణ మత్స్యకార సహకార సంఘ చైర్మన్ గా డైరెక్టర్ ప్రియాంక గారి యొక్క ప్రోద్బలంతో, అదేవిధంగా దివ్య గారి యొక్క ఆలోచన మేరకు ఈ విధంగా వచ్చినంటే గర్వపడుతున్నాను. మత్స్యకార కుటుంబాలు ఎప్పుడు కూడా ఆర్థికంగా ముందుకెళ్తే మా కుటుంబాల యొక్క ఆలోచన విధానము, మేము బాగుపడే విధానం ముందుకెళ్లే ఉద్దేశం ఉంటుందమ్మా. కాబట్టి మాకు సహకరించిన ప్రతి ఒక్కరి అధికారులకు కూడా ఎప్పుడు మేము రుణపడి ఉంటాం.
ఎందుకంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన ప్రజాపాలన సంవత్సరం పూర్తయింది. ఆ పూర్తయినలో మహిళా శక్తిని భాగస్వామ్యం చేయాలి, మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ఈ అడుగు వేసినందుకు, అందులో మీరు మత్స్యకార కుటుంబాలను ఎంచుకున్నందుకు మత్స్యకార కుటుంబ సభ్యునిగా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. చాలా ధన్యవాదాలు. నాకు ఇంత నేను ఇవరకు ఎక్కడికి వెళ్ళలేదు, మొలుగు దాటలేదు, నాకు వాళ్ళు రావు. ఇంత దూరం నేను ఇక్కడ దాకా రావాలి అనుకున్నది కూడా నాకు నమ్మకం, నా జీవితం ఇక్కడ దాకా చూస్తుందని అనుకోలేదు. నేను ఈ మహిళా శక్తి ద్వారా నేను ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇక ఏదో నేను ఇక్కడికి వచ్చిన రకరకాల వంటలు, మొన్న జిల్లాకు ఒక్కలం రావాలంటే కూడా వణుక్కుంటా ఇక్కడ దాకా వచ్చేసినాం. ఇక్కడికి వచ్చినాక అందులో పోయినాక ఎట్లా అవుతుందో అని మా వాళ్ళు కూడా భయపడ్డాడు. భయపడిపోయిన వాళ్ళని నేను ఎట్లనో ఇంట్లోకి వచ్చేసరికి మేమంతా ఒక కుటుంబం లాగా, ఇమ్మడి కుటుంబం లాగా మేము కలిసి పని చేసుకొని వంటలు నేర్చుకొని పోయినందుకు మాకు అందరు సంతోషంగా ఉన్నది. నేను ఏదో ఒక కుటుంబం ఒక పెళ్లి లాగా చేసుకొని ఫంక్షన్ చేసినట్టు అనిపించింది. నేను వంటలు నేర్చుకొని అందరం అక్క చెల్లె అమ్మ అన్న చెల్లెన్న లెక్క అందరం కలిసి పని చేసుకున్నందుకు. ముఖ్యంగా ఏంటంటే మేము ఈ ఫీల్డ్లోకి రావాలంటే నార్మల్ ఉమెన్స్ అయితే తీసుకోరు, డ్వాక్రా మహిళా సంఘాల ద్వారానే తీసుకున్నారు. గ్రూప్లో ఉండడం ఏంటంటే మేము డబ్బులు జమ చేసుకోవడం, లోన్స్ తీసుకోవడం, కట్టుకోవడం అంతవరకే అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇలా స్కీమ్స్ ఇచ్చి ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నేను చాలా చాలా సంతోషం అనుకుంటున్నాను మేడం. మాకు ఫస్ట్ సబ్సిడీ అని చెప్పారు. ఫస్ట్ 6 lakhs కట్టాలమ్మా, మీరు 4 lakhs సబ్సిడీ అవుతుందని చెప్పారు. అంత డబ్బు మాతోటి కాదు, మేము కట్టలేమని వెనుకకైనాం. తర్వాత మళ్ళీ ఏం చెప్పారంటే 6 lakhs సబ్సిడీ ఉందమ్మా, మీరు 4 lakhs కట్టాలి అని చెప్పారు. దాంతో మాకు చాలా హ్యాపీ అనిపించింది. సరే 4 lakhs కదా, కడదాము, తీసుకుందాం వెహికల్ని. మనకు ఏమంటారు, ఇట్లాంటి మనం చేపలు అమ్ముకోవడమే కదా, ఈ వెహికల్ తీసుకొని సాయంత్రం ఈవినింగ్ టైంలో ఇట్లా వైన్ షాప్ల ముందు ఇట్లాంటి పెడితే బాగా డెవలప్ అవుతాము అన్న ఆలోచనతోని ఈ వెహికల్ తీసుకున్నాము. మాకు నితం ఇన్స్టిట్యూట్లో చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఇవన్నీ నేర్చుకుంటామా, ఇట్లా ఉంటాయా ఈ వంటలు అని మాకు తెలియలేదు. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ద్వారా మేము ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాము. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి, సీతక్క గారికి, సిఓ దివ్య మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారం.